బ్రేకింగ్ న్యూస్ విశాఖలో అదృశ్యమైన లక్ష్మీ వాసంతి సురక్షితంగా ఉంది. ఆమెకు గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆమెను ఎవరు తీసుకువెళ్లారు, ఎలా తిరిగొచ్చిందనే దానిపై స్పష్టత రాలేదు. విశాఖలో వాసంతి అనే యువతి స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కోరమండల్ గేట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వాసంతిని ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు అలర్ట్ అయ్యేలోపే దుండగులు పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఓవైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరోవైపు బంధువులకు వాసంతి నుంచి మెసేజ్ వచ్చింది. తనను ఎవరో కారులో తీసుకువెళ్తున్నారని, వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మెసేజ్లో పేర్కొంది. చివరికి వాసంతి కథ సుఖాంతమైంది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వాసంతి ఏమీ చెప్పలేని స్థితిలో ఉందని పోలీసులు అంటున్నారు. కోలుకున్న తర్వాత విచారిస్తామన్నారు పోలీసులు. విశాఖలో అదృశ్యమైన లక్ష్మీ వాసంతి సురక్షితంగా ఉంది. ఆమెకు గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆమెను ఎవరు తీసుకువెళ్లారు, ఎలా తిరిగొచ్చింది అనే దానిపై స్పష్టత రాలేదు. విశాఖలో వాసంతి అనే యువతి స్నేహితురాలి దగ్గరకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కోరమండల్ గేట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వాసంతిని ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు అలర్ట్ అయ్యేలోపే దుండగులు పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఓవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు బంధువులకు వాసంతి నుంచి మెసేజ్ వచ్చింది. తనను ఎవరో కారులో తీసుకెళ్తున్నారని, వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మెసేజ్లో పేర్కొంది. చివరికి వాసంతి కథ సుఖాంతమైంది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వాసంతి ఏమీ చెప్పలేని స్థితిలో ఉందని పోలీసులు అంటున్నారు. కోలుకున్న తర్వాత విచారిస్తామంటున్నారు.